అకాల వర్షానికి రాత్రి రైతులు చనిపోయిన అంశంలో ఈరోజు రోడ్డుపై కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని చెబుతున్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటమ్మా, ఏం జరిగింది సార్? మా తమ్ముడు మా బాబాయ్ నైట్ వర్షం పడ్డదని అట్లు చూడడానికి వచ్చిండ్రు. వాళ్ళు అట్లు చోకి బస్తాలు వేసిండ్రు. ఆ బస్తాల కోసం వచ్చి ఇద్దరు చనిపోయింది సార్. వారం రోజులు మా బాబాయ్ మా తమ్ముడు తిరుగుతారు సార్. ఎంత తిరిగినా ఎవరు పట్టించుకోలేరు. పట్టించుకోకుండా అక్కడ నైట్ వర్షానికి చనిపోయింది సార్ ఇద్దరు. వడ్లు కాంట 15 రోజులు అవుతుంది సార్. 15 రోజుల నుంచి వడ్లనే ఉన్నాయి అవి చోకి. అంటే కొనా అని అంటున్నారా, లేదంటే ఎందుకు ఆపి? ఏమో సరిగా. మీ పేరేందమ్మా? మళ్ళా మా తమ్ముడే అట్ల కోసం పోయి పానం పొడి కొట్టుకున్నాడు. అయ్యా గడుపు దూరం వస్తుందని పేయిండు. బాగా వచ్చినాక గోడ పండి నతికిర్రు. వాళ్ళు కుప్పలు అయితే వాళ్ళు పోపోదురు. అయ్యా బత్తాలు తడితే మళ్ళీ ఏమవుతుందో అని బత్తాల కోసం అని పేయిర్రు. అయ్యా 2 బాణాలు వేయినాయి బత్తాల కోసం. అయ్యా మా తమ్ములతో మేము పోతాం, మా గవర్నమెంట్ చేయబట్టి. అయ్యా అవి మా బరువు కోసం వచ్చుకుంటారు. అయ్యా మా తమ్ముడు గుడి పడలేరు. అయ్యా 23 ఏళ్ళ కొడుకు. అయ్యా వాళ్ళు మాకు ఎట్లా దొరకాలి? అయ్యా అట్లేసుకపోతే మా తమ్ముడు పోవు. ఈ ఆరగొట్టిన కానీ ఆడు చప్పుడే ఇంట్లుడు. ఆ కుప్పల వాళ్ళందరూ ఎవ్వరు పోలే. బస్తాలు తడితే ఆగమైతే అని పోయిండ్రు. పన్న పిల్లగాని తీసుకొని పోయిండు. వాళ్ళు అన్నం తిని అక్కడ చేరిండ్రు. కవర్ కప్పితే లేపుకపోయిందట. ఆ గోడ చాటుకు అయితే గోడ మీద పోలేంది. వాళ్ళిద్దరు నన్ను కాపాడురని మొత్తుకున్నారు. మా మానగోడలు ఉండాడా ఎవరో మొత్తుకుంటారని మాకు ఫోన్ చేసినాక మేము ఆయనతో వేగవాడు ఉరికినాం. మా అల్లుని పానమే వేయింది. నన్ను బతికిరి అని ఇంత గుడుకుతో మా తమ్ముడు మొత్తుకున్నాడు. మేము కరిమారు వేసుకుపోయేళ్ళకు పానం వేయింది. అయ్యా వాళ్ళు మాకు ఎట్లా దొరకాలి? మా తమ్ముడు మాకు ఎట్లా కనబడాలి? మా అల్లుడు మాకు ఎట్లా కనబడాలి? మేము వాళ్ళ దొరి పోతాం. అయ్యా మేమేం చేస్తాం? అయ్యా ఇల్లుకి ఇద్దరు వేయర్రు. అయ్యా అలా ఎట్లా బతకాలి? ముసలోళ్ళకి సాధ కాదు నాయన. మా అయ్య పిసోడు అయిపోయిండు. అయ్యా అలా పరిస్థితి ఎవరు చూడాలి? అయ్యా మా అయ్య మంచి లేకుండా పట్టుకొని తిరుగుతారు. అయ్యా ఇప్పుడు ఎవరు తిరగాలి? అయ్యా అలా బాధ ఎవరు చూడాలి? అయ్యా మేము ఒకడ వాళ్ళు ఒకడ. అయ్యా మాకు బాధలైనందుకు. అయ్యా మాకేం రాయం జరుగుతుందో మా తమ్ముడు మాకు కావాలవ్వా. అమ్మ, ఎన్ని రోజులు అయింది వడ్ల కాంట? ఎన్ని రోజులు అయింది? ఎందుకు వడ్లు? 15 రోజులు అవుతుంది. అవి పొలాలు కోసి నెలాయే. కాంట పెట్టి 15 రోజులాయే. 2-3 జోకిర్రు. అవి గవర్నమెంట్ తీసుకుంటలేరు అని అన్ని వారేసిర్రు. 24 గంటలు ఎండనక కనుక కుప్పల కాన్నే, అట్ల కాన్నే, బత్తాల కాన్నే ఉంటారు. ఆ బత్తాలతో నా తమ్ముని పానం వేయింది. ఆ గవర్నమెంట్ గంగలో ఓను అట్లేకున్నా మంచిగా ఉండవ్వా. అట్లేకున్నా పెట్టబోదురు. అలా పానాలు పోవు. నా కొడుకు నా తమ్ముడు 30-40 ఏళ్ళోడు. ఆయన భార్య బాణం మంచిగా ఉండదు. వాళ్ళని ఎవరు చూడాలి? 23 ఏళ్ళ కొడుకు. అయ్యా వాళ్ళని ఎవరు చూడాలి? గిట్ల ఎట్లా అయిందిరా కొడుక? మా తమ్ముతో మేము పోతాం. అయ్యా నయ్యా మా అన్నగా అవుతాడు. మా అన్నకు మా అప్పుడు అట్లు కొనమని అట్లు చేయకున్నా కానీ అయ్యా వాళ్ళు అట్లు పెట్టకపోదురా. అట్లు పెట్టి అట్లు ఇచ్చి అట్లు కొనగా బాణాలు తిత్తారు. అయ్యా అప్పుడు ఇత్తన పట్లు చేయకున్నా కానీ ఇత్తన పట్లు చేయకున్నా కానీ వాళ్ళు పంట చేసుకోకపోదురు. ఎన్నన్ను అడుకొని తిని బతుకుదురు. అసంటి వాళ్ళు ఇత్తన పట్లు ఇచ్చినప్పుడు ఈ పండించిన పంట కొంటలేరయ్యా. కొనపోతే రైతులు ఎట్లా బతుకుతారు? అయ్యా అలాగేమన్నా జాబులు ఉన్నాయా? అయ్యా అసంటి వాళ్ళు ఇత్తన పట్లు ఎందుకు ఇచ్చిలా? అయ్యా అది వచ్చి మా ఊరికి చెట్టు కొట్టి మా తమ్ముని దంచుకోపోయింది. అవ్వా అది రాకుండా మంచిగా ఉండవ్వా. అది బాణాలకు బాణాలు పట్టుకొని పోతుంది. అయ్యా
మా తమ్ముడు ఎట్లా దొరకాలయ్యా అన్ని దాచేసుకొని ఊకున్నా కానీ జనం సప్పుడే ఉంటారు అయ్యో గింత కోసం కోసుకుంటారు అయ్యా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎట్లా బతకాలయ్యా గింత ఆగం చేసినాక ఎట్లా బతుకుతాడే అయ్యా ఓ అయ్యా నా తమ్ముడా నీతో మేము వస్తాం రా నీతో మేము వస్తాం రా. ఇది పరిస్థితి. హృదయ విదారకమైన యథార్థం మనకు కనబడుతుంది. మనం చూపెట్టచ్చు. ఇక్కడ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. దీంతో పాటు ప్రధానంగా నినాదాలు చేస్తున్నారు. నినాదాలు చేసి వారికి వెంటనే న్యాయం చేయాలని చెప్తున్నారు. అమ్మ మీది ఎవరు? మాది గంపలపల్లి సార్. ఏం జరిగింది 15 రోజులు అట్లు కాంట పెట్టిన వాళ్ళు అవి తడితే మళ్ళీ పోసుడు మళ్ళీ ఉల్లార పోతే మళ్ళీ కట్టమని ఆయన ఇద్దరు తండ్రి కొడుకులు పోయినరు అయ్యా. ఇద్దరు పోతే ఆయన గడుపు బాగా వచ్చిన వాళ్ళే అందులోకి వేయినరు. అందులోకి పోయి ఆయన కొడుకు విన గింత పిల్ల పడ్డది. గడుపుకు పడ్డ వాళ్ళు అయ్యో కొడుకు అన్నాడు ఆని మీద కాలు మీద పడ్డది. పడ్డ వాళ్ళే ఆయన కాలు ఇరిగిన వాళ్ళే ఆయన పానం పిడతన వేయింది. ఆయన వేసుకొని ఆయన అటు వేయినరు. అంటే ఈ అడ్లు కొనుడేంది మాకు పండించుడేంది మేము రైతులం ఎట్లా బతుకుడు? మాకు ఇప్పుడు కట్టాలి సాధన అయితే లేవు. మొగోళ్ళకి ఇట్లా పోతే మేము మా పరిస్థితులు ఏం కావాలి ఏం కథ చెప్పు అయ్యా పంచనిగా ఏందమ్మా అంటే ఈ కాంట 15 రోజులు అయింది అంటున్నారు. 15 రోజుల నుంచి ఎందుకు తీసుకో లారీలు వస్తలేవు. బంద్ చేసిర్రు. ఒకటే నాడు జోకిర్రు కథం బంద్ చేసిర్రు. అవి పెట్టిన ఆనే ఉన్నాయి లారీలు రాలేదు. రాక అయ్యా అట్లా పోయినరు. ఉల్లార వసుడు కట్టం అవుతుంది అని పోయినరు. అంత పానం అయితే వేయింది అయ్యా నీ పంచనిగా అంతే. ఇంకా ఇది పరిస్థితి. ఇటు కన్నీళ్లు పెడుతున్న యథార్థం మనకు కనబడుతుంది. గంపల్లపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళ యథార్థ గాథ కనబడుతుంది. కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాకు న్యాయం చేయాలని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది, కనీసం వడ్ల కొనుగోలు జరగట్లేదు, వడ్ల కొనుగోలు జరగాలి, వడ్ల కొనుగోలు జరగకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని నేరుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదని చెబుతున్నారు. అయితే నిన్న నైట్లో 10 గంటల సమయంలో ఈదురుగాలు వచ్చాయి. ఈదురుగాలు వచ్చిన సమయంలోనే నేరుగా 15 రోజుల క్రితం జరిగిన ఈ యథార్థం ఉంది. ఒకసారి అమ్మ ఉంది, మాట్లాడు. అమ్మ ఏం జరిగింది? అట్ల కోసం ఆయన వచ్చిండ్రు సారు. అట్ల కోసం ఆయన వచ్చిండ్రు. ఆ ఇంటిగా పొలగాండ్రు గాలి ద్వారం పెడుతుందని ఒక ఇల్లు కాడ నిలబడ్డాక ఆయనకు గాలికి అది కూలింది, చచ్చిపోయింది ఇద్దరు తండ్రి కొడుకులు సార్. అంతే మాకు అడ్లు కొంటలేరు అని వచ్చినందుకు అట్లా అయిందని మేము దారుణం సార్. జోకినవి కొంటలేరు, జోకని కొంటలేరు. మేము కోసినప్పటికి ఇప్పటికి మళ్ళీ అడ్లు కాంట అయిపోవు. నెల అవుతుంది ఒక్కొక్కరు ముందు కోసిన వాళ్ళు. మాచరు వచ్చింది మేము కుప్ప కోసినాము. కొన్ని కాంట పెట్టిర్రు, కాంట పెట్టకుండా కొన్ని ఉన్నాయి, కాంట పెట్టి కొన్ని ఉన్నాయి. బస్తాల కోసం అని వస్తే ఈ ప్రమాదం జరిగింది. ఒక 4 రోజులు మ్యాచ్ వచ్చింది. రెడీ ఉన్నాయి 20 రోజుల సంది అక్కడ అడ్లు రెడీ అయ్యి కుప్పలు పోసి రెడీ ఉన్నాయి. మ్యాక్స్ 11, 12 తోటి ఉన్నాయి. అడ్లు కొనేటోళ్ళు లేరు. వర్షాలు వస్తున్నాయని, ఋతుపవనాలు వస్తున్నాయని హెచ్చరిస్తుండ్రు. రైతు బాధ పట్టించుకునేటోడు ఒక్కడు కూడా లేడు. 20-30 రోజుల సంది అక్కడ నీకు అడ్లు కాంట అక్కడ ఉండే తర్వాత ఏంటంటే కాంట పెడితే మాకు ఈ గోసు ఉంటుందా? ఉండదు కదా. రైతు కుప్పలు అక్కడికి వెళ్ళి మేము రాత్రి పోతే బీభత్సంగా వాలాది వాన గాలికి ఆ పరదలు పట్టుకొని పోతే మమ్మల్ని దొబ్బుకొని ఒకటి ఎక్కడ చచ్చిపోతామని అది ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటే ఇట్లా చచ్చింది. ఈ సచ్చుడానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఎందుకు మాకు ఏంటంటే అడ్లు కొంటే మాకు ఈ బాధలు ఉంటాయా? 20 రోజుల సంది అంటే ఈ వరకు అడ్లు దగ్గర పడు ఒక్క బత్త కూడా ఉండపోవు. అడ్లు మాకు వెంటనే కొని మాకు వీళ్ళకి న్యాయం చేయాలి. అదే అడ్లు కొనట్లేరు అనే బాధ. ఇప్పుడు 3 రూపాయలు 3 కిలోలు బస్తా 3 కిలోలు కట్ చేస్తా అంటారు. మళ్ళీ ఒక బస్తాకు 2 రూపాయలు ఎక్స్ట్రా 2 రూపాయలు మేము ఇవ్వనందుకు బస్తాలు 10 రోజులు ఆగి అవి తడతానే అని రాత్రి పోతే ఆ గొడవలో ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయాయి. అసలు అది వెంటనే వేసుకొని పోతే ఇవ్వంత ఉండు కదా. ఇప్పటికి మే నెల 6 తారీఖు ఇవరకు సగం పోయేటి. ఇప్పటి నెల 15 రోజులు మేము కోసి ఇప్పటికి అడిగిన వాళ్ళు లేడు ఆడ. నెల 15 రోజుల నుంచి అన్నీ ఉన్నాయి. నెల 15 రోజులు అన్ని కుప్పలు అన్నీ ఉన్నాయి. ఏం చేస్తావు? ఎవరు వచ్చిన లేరు, కోసిన నీళ్ళు అక్కడ చూస్తే పరిశాన ఒక్క కుప్ప కూడా 2 రోజులు పెట్టారు. 2 రోజులు పోయి అవి అన్నీ ఉన్నాయి. బత్తాలు జోకేది లేదు.
ఏ ఊర్లో ఇది? ఏ ఊర్లో? గంపలపల్లి. గంపలపల్లి లక్ష్మణ మండలం గంపలపల్లి. ఏమంటావే మరి ప్రభుత్వానికి నువ్వు ఏమంటావు? ఏమనడానికి అడ్లు కొనడానికి కొనకపోవడం చేతనే కదా మాకు ఇదంతా బాధ. మా రైతులు అక్కడ అడ్లు కొనాలి ఖచ్చితంగా. అడ్లు కొనంటే కొనకనే కదా మా బాధ అంతా. అది అడ్లు కొనాలి, చనిపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు కుటుంబం అయితే వీధిని పడ్డట్టే కదా. అదే అడ్లు కొని ఉంటే వీళ్ళు మేము రాత్రి వచ్చేటోళ్ళు కాదు కదా, ఈ చనిపోయేటోడు కాదు కదా. ఇదంతా దేనితో వచ్చింది? అడ్డు చక్కగా ఉంటే మాకు బాధలు ఉండేవి కదా. ఆ చనిపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు 4 మనుషులు చనిపోయింది. ఈ చెట్లు ఎంత పెద్ద చెట్లు రోడ్డు మీరు చూసింది కదా. ఎకరాలు చేసిన కుప్పకాడికి పోతే రాత్రి పడ్డా తప్పదాను పెట్టదంటే వాటిలో పెట్టాం, బయట ఏదైనా పని చేస్తాం. వాడిని ఫస్ట్ బ్యాన్ చేయి. నువ్వు సీడ్ బ్యాన్ చేసినాక ఎందుకు కడతారా రైతు? పోయి అడిగితే మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నాడు ఇస్తున్నాం దొడ్డాట్లు ఎందుకు కట్టినంటే తర్వాత కడితే ఎవడేం చేస్తాడు? సీడ్ బంద్ చేయి. నువ్వు సీడ్ బంద్ చేసి బ్యాన్ చేస్తే రైతు ఎడికెళ్ళి పెడతాడు. వాడు చేసి రమ్మన చంపుతారు. రాత్రి కవర్లు కప్పవేనా? ఎందుకే అంటే ఇప్పుడు మీరు వడ్లు కొనకపోవడానికి కారణం ఏందని అడిగితే ఏమంటున్నారు? మీరు పెట్టకూరి వాడు దొడ్డాట్లు మిమ్మల్ని ఎవడ పెట్టుకున్నాడు అంటాను. మా ఎమ్మెల్యే సార్ మీరు వీళ్ళు మన సెంటర్ ఇన్ఛార్జ్ పోయి అడిగితే దొడ్డాట్లో బ్యాన్ అద్దని చెప్పిండు, పెట్టిరు అన్న మేమేం చేయమంటామని వాళ్ళు అంటారు. మేమేం చేస్తాం? రైతులు పండించాడు వడ్లన్నీ ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం మాట్లాడుకున్నది ఎక్కడనే 100 లారీలు 1 లారీ వాళ్ళ వరకు 1 లారీ వాళ్ళే సెంటర్ నుంచి. లారీ పోయినాక రాత్రి బత్తాలకు ఎందుకు తస్తాడే? బస్తాలు ఉన్నాయి, కవర్ కప్ప కదా చనిపోయా చెప్పు. ఇగో రాత్రి కవర్ కప్ప ఇప్పుడే పట్టేసుకొని వస్తాను మన ఇంట్లో, పట్టేసుకొని వస్తాను హాస్పిటల్ నుంచి. 12 ఎకరాలు కుప్పాడ తడిసింది. మరి ఏం చేస్తావు? మీరు ఆడనే ఉన్నారా? వాళ్ళు చనిపోయినా ఆడనే ఉన్నాం. మేము నైట్ పోయినాం కానీ వాళ్ళు ఒకళ్ళు మేము ఒకళ్ళు. ఇక అంత ఒకటికన్నా వేరుగా సీకట్లా ఎవరు పాలు వచ్చిర్రు, కరెంట్ లేదు. కూడా ప్రాబ్లం ఉండేనా? లేదంటే అది వచ్చిన మిల్లులో వచ్చారు, మన కట్టే కోస మిల్లులో గోడ కూలి పడ్డది. అది గాలి వానకు గుడి పడ్డది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వం? ఇదే ఆదుకోవాలేదని పైసలు గీసలు ఇచ్చి ఆదుకోవాలి. అడ్డు పోయి తడి చేయాలి. ఇక పెట్టకోను రైతులను అడ్లు మొత్తం పెట్టకోని చెప్పు. రైతు వ్యవసాయం బంద్ చేయమని చెప్పు. బంద్ చేస్తాం. ఎందుకే చేసుడు? ఎందుకు మమ్మల్ని మేము వచ్చి చేస్తాం, మేము వచ్చి పొడతాం. గెలిచినప్పుడు వచ్చిండు బ్యాంక్ చేస్తాం. నేను మీకు కిలగా పొలగా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అట్లున్నది మా పరిస్థితి. అడ్లు కిలో కూడా కటింగ్ లేకుండా మా ప్రభుత్వం వస్తే మేము కొంటాము, 500 బోనస్ ఇస్తా అన్నాడు. నీ బోనస్ గంగలవని ఫస్ట్ కటింగ్ లేకుండా అడ్లు కొను. ఇప్పుడు అడ్లు తడిచినాయి. నువ్వు కటింగ్ పేరుతోటి 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అనే పడుతుంది. ఆ కటింగ్ పెట్టే బదులు నువ్వు బోనస్ ఇస్తా అంటే మభ్య పెడుతుంది. అరే ఎత్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇది నువ్వు వెంటే నువ్వు అడ్లు వచ్చిన తర్వాత అక్కడ ఎవరిని అడుగుతావు? ఐకేపీలు అన్నట్టు మాకేం తెలియదు, మా సార్ చెప్పలేదు, మాకు ఇన్స్ట్రక్షన్ ఏపీఎంని అడుగుంటారు. వాళ్ళు లేదు. నువ్వు ఎక్కడ అడ్లు చక్కగా కొంటే మాకు బాధలు ఉండయి. నువ్వు కొనకు ఇంత ముందు అసలు అడ్లు వేయక నువ్వు నీళ్ళు పని చేయి. డ్యాములు కట్టకు. నువ్వు డ్యాములు కడతావు, నీళ్ళు ఇస్తావు. మేము ఏం వేసి బతుకుడు? మరి ఏం చేసి బతుకుడు? మాకు ఉపాధి ఏంటి? మాకు ఏమిస్తావు నీ ప్రభుత్వం నుంచి? ఇప్పుడు మాకు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా మాకు కూడా కొనకుంటే ఇంకెన్ని కుటుంబాలను ప్రాణం తీసుకుంటావు? ఇది చనిపోయిన వాళ్ళు లాస్ట్ మీతో మాట్లాడిన అరే అన్న కుప్పల కాడ పరదలు కప్పవేనవే. నువ్వేరా అంటే ఎవరి బాధ అంది? నా కుప్ప నేను చూసుకుంటా, ఆయన కుప్ప ఆడు చూసుకుంటాడు. అక్కడ నువ్వు ఏం మాట్లాడుతావు అంటే నువ్వు చచ్చిపోతాను, నాకు నేను చచ్చిపోతాను కలుగుతుందా? అందరం ఎవరి కుప్పలు వాళ్ళకి. ఇప్పుడు మనిషికొక కుప్పలు పోసుకొని ఉంటాం. ఆ కుప్పలు నువ్వు కప్పుకోవాలి, తడవకుండా కాపాడుకోవాలి. నా బాధ నాకుంటే నీ బాధ నీకుంటుంది. విపరీతమైన గాలి వాన కళ్ళు కనిపించలేదు అక్కడ రాత్రిపూట 10-11 ప్రాంతంలో. అక్కడికి పోతే నువ్వెక్కడున్నావు, నేను ఎక్కడున్నా అంటే అయ్యో ఎవరికి వెళ్తే ఎవరిని సావు. అదే నువ్వు అడ్డుకుంటే మేము రాత్రి పోతామా? పోము కదా. కుప్పలు పోసుకుంటాం, ఆరబోసుకుంటాం. మ్యాక్సర్ రావాలంటే అన్ని కట్టపడుతుంది. తినే టైంకు తిండి కూడా బాగిలేదు రైతు బతుకు. ఎవరికి చెప్పు అంటావు? ఏ కోసా ఏమిటి కొన్నా? మీరు కమిషన్లో కక్కుర్తి పడే రైతు మిల్లర్ వాళ్ళకు మీరు ఆడ కటింగ్ పెట్టి ఈడ కటింగ్ ఆ పైసలు ఈ పైసలు ఎత్తాను అంటారు. మీరు రైతు బాధ చూస్తాడు ఎవడు రైతు బాధ చూస్తాడు? నీ కమిషన్ల కొరకు నువ్వు 70 కిలోలు ఆ బియ్యం వేయాలని ఆడంటాడు. వీడు నాకు 3 కిలోల కటింగ్ కావాలంటాడు. తరగంటాడు. ఒక్కరి తరగెక్కడుంది? ఎట్లతోటి బంతి కట్టినప్పుడు మట్టిలో పోసి కల్లాలు చేసుకున్నాం. ట్రాక్టర్ తోటి బంతులు కట్టినప్పుడు మట్టితోటి కల్లాలు చేసుకున్నాం. అప్పుడు మట్టి పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు పరదలు హార్వెస్టర్ మిషన్లు వచ్చినాయి. ఒక్క బిడ్డ ఉండదు, కాగితాలు ఉండదు, ఫ్యాన్కు కాగితాలు పోతుంది. తరగెందుకు తీయాలి నువ్వు? కటింగ్లు ఎందుకు పెట్టాలి? రైతుని ఎందుకు ముంచాలి నువ్వు? రైతుని ఆదుకుంటా అన్నావు కదా. 1 కిలో కటింగ్ కూడా పెట్టద్దు. కటింగ్ పెట్టకుండా కళ్ళాల అడ్లు లేకుండా అడ్లు కొని లారీ లక్షలు చూసి మాకు న్యాయం చేయాలి. చనిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అది మీ ప్రభుత్వ విషయంగానే చనిపోయిండ్రు.
నువ్వు అడ్డు చక్కగా కొంటే చనిపోయేటోళ్ళు కాదు. అర్థమైందా? మీ ఛానల్ ద్వారా దయచేసి రేవంత్ రెడ్డి దగ్గర ఈ విషయం తీసుకెళ్లి రైతు కోసం వినిపించండి. లాగన్న అప్పుడు వాళ్ళ కొడుకు పేరు అభి, వాళ్ళ అడ్ల కోసం పోయి వాళ్ళు దారుణంగా అది అయిపోయిండ్రు. అసలు వాళ్ళ గాడుపు ద్వారంలో వాళ్ళు ఒకళ్ళ మనిషి ఒకరికి ఏం తెలుస్తుంది అయ్యా. వాళ్ళకి వెళ్ళి మనం ఒకళ్ళి ఇప్పుడు మేము అందరం కూడా ఊరికినాము, సపడకి ఇంటికి ఊరికి వచ్చినాము. వాళ్ళు ఆడ చిక్కుపడ్రు, మనం ఏం చేస్తాం ఆడ. ఇక వాళ్ళు ఎటు మొసమర్రకుండా అయినాక కథ గోడ పట్టుండే వరకు చనిపోయారు వాళ్ళు. అదైతే దారుణం కదా. అసలు ఆడు నీళ్ళు ఇచ్చుడే పెద్ద తప్పు. ఆడు చాలా పాటలు పెట్టుబడ్డాడు. ఆడ ఎకరానికి ఒక ట్రిప్ వెళ్తాయి, వానికి పెట్టుబడి వెళ్తుందా? వాళ్ళు ఒక తొక్కుటానికి పెడతారు, 8,000 10,000 తీసుకుంటారు ఒక ఎకరానికి. వాళ్ళకి ఒక ట్రిప్ అట్టు వెళ్తే వాళ్ళకి పెట్టుబడి వెళ్తుందా? పెట్టుబడి వెళ్తుందా వాళ్ళకు? అది రైతుకు ఒక్క ట్రిప్ వెళ్తే పెట్టుబడి ఎట్లా వెళ్ళాలి? ఆ దొడ్డ అట్లు పెట్టుకుంటే కొనేటోళ్ళు లేకపోయా. అసలు ఆడు మొత్తానికి నీళ్ళే బంద్ పెట్టాలి. నీళ్ళు బంద్ పెడతాడు, నీళ్ళు ఫుల్ ఇస్తాడు. ఈ మెరక పట్టేసుకో, మక్కేసుకో, జొన్న చేసుకో అంటే నువ్వు పొలం చేసుకుంటే నేను మక్కేసుకుంటే నా మక్క పడుతుందా? నేను కిందుకుంటా, నువ్వు మీదుకుంటా, అది నా మక్క పడుతుందా? అది దారుణం కాదా అది? ఆడ అసలు ఈ కట్టద్దు, పాయట్లు కట్టద్దు, వాళ్ళు నీళ్ళు ఇవ్వద్దు. సన్నపాట్లు పెట్టినప్పుడే కొనాలి, లేకుంటే వాడు ఓట్లకు రావద్దు, దేనికి రావద్దు. ఇది పరిస్థితి. ఇది గంపలపల్లి గ్రామస్తుల ఆవేదన. వాస్తవంగా మాకెందుకు చెప్పాలి, ఎందుకు ఇది చేయాలని చెబుతున్నారు. దీంతో పాటు మేము నైట్లో 10 నుంచి 11 గంటల సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు నాగరాజుతో పాటు అవి ఇద్దరు కలిసి అక్కడ పనికి వెళ్ళారు. ఏదైతే 15 రోజుల క్రితమే వడ్లు అమ్మకానికి మైచర్ వచ్చింది, కొనుగోలు చేస్తామని చెప్పారు, కాంట చేస్తామని చెప్పి బస్తాలు ఇచ్చారు. ఆ బస్తాలపై తాడ్పాలు కప్పే టైంలోనే ఈ యథార్థం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఒకటే ఒక విషయం చెబుతున్నారు. చాలా క్లియర్గా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు న్యాయం చేయాలి, వెంటనే ఈ హత్యకు ప్రధాన కారణం ప్రభుత్వమే. ప్రభుత్వంతో పాటు రైస్ మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.